హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు కామర్స్ అండ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్. ఈ వీడియోలో టాపిక్ కస్టమ్ క్లియరెన్స్ అండ్ ఇంపోర్టెడ్ స్టెప్స్ అనమాట. కస్టమ్ క్లియరెన్స్లో వాట్ ఆర్ ద ఇంపోర్టెడ్ స్టెప్స్. సో ఫస్ట్ కస్టమ్ క్లియరెన్స్ ఏంటో తెలుసుకుందాం. అసలు కస్టమ్ క్లియరెన్స్ అనేది మనం ఎక్కడ ఉపయోగిస్తాం? ఇంపోర్ట్ చేసేటప్పుడైనా, ఎక్స్పోర్ట్ చేసేటప్పుడైనా ఇంపోర్టెడ్ గూడ్స్కి, ఎక్స్పోర్టెడ్ గూడ్స్కి ఈ కస్టమ్ క్లియరెన్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. అక్కడ వస్తుంది మనకి. అసలు కస్టమ్ క్లియరెన్స్ అంటే ఏంటి? కస్టమ్ క్లియరెన్స్ ఈజ్ ద యాక్ట్ ఆఫ్ టేకింగ్ గూడ్స్ త్రూ ద కస్టమ్స్ అథారిటీ టు ఫెసిలిటేట్ ద మూవింగ్ ఆఫ్ కార్గో ఇంటూ ఏ కంట్రీ ఇంపోర్ట్ ఆర్ అవుట్సైడ్ ద కంట్రీ ఎక్స్పోర్ట్స్. అంటే ఏంటంటే మనం ఏ గూడ్ అయినా ఇంపోర్ట్ చేసేటప్పుడు, ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఆ గూడ్స్ ఒక్క వెరిఫికేషన్ అనుకోండి, క్లియరెన్స్ అనుకోండి, ఆ క్లియరెన్స్ చేసేదాన్ని కస్టమ్ క్లియరెన్స్ అంటారు. ఈ కస్టమ్ క్లియరెన్స్ అనేది ఎవరు చేస్తారు? త్రూ ద కస్టమ్స్ అథారిటీ. కస్టమ్స్ అథారిటీ అనేది చేస్తుంది అనమాట ఈ కస్టమ్ క్లియరెన్స్ అనేది. Also, the custom clearance means a document issued by the customs authority to a shipper indicating that all duties have been paid and the shipper's goods is cleared for export. అంటే ఏంటి? ఆ ఒక్క గూడ్స్ వెరిఫై చేసి ఆ గూడ్స్ ఏంటి, ఆ ఐటమ్స్ ఏంటి, ఆ ప్రొడక్ట్స్ ఏంటి, దాని యొక్క అన్ని డాక్యుమెంట్స్ని వెరిఫై చేసి షిప్పర్కి ఇండికేటింగ్ దట్ ఆల్ డ్యూటీస్, అంటే అన్ని డ్యూటీస్ ఇండికేట్ చేస్తూ ఆ డాక్యుమెంట్స్ని ఒకటి వెరిఫై చేశాక అప్పుడు ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ జరుగుతాయి అన్నమాట. ఎవరు ఇండికేట్ చేస్తారు? ఎవరు చెక్ చేస్తారు ఆ డాక్యుమెంట్స్ ఇష్యూడ్ బై ద, అంటే మనం డాక్యుమెంట్స్ ఇచ్చినవి అన్నీ వెరిఫై చేసి వాళ్ళు ఒక డాక్యుమెంట్ ఇష్యూ చేస్తారనమాట. క్లియర్ అయ్యి, అంటే ఈ గూడ్స్ అనేవి పర్ఫెక్ట్ అని. సో ఎక్స్పోర్ట్ చేయడానికి కానీ, ఇంపోర్ట్ చేయడానికి కానీ కస్టమ్ అథారిటీ అనేది ఈ డాక్యుమెంట్స్ అనేవి వెరిఫై చేసి ఆ డాక్యుమెంట్స్ ఇష్యూ చేసిద్ది అనమాట. సో క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. కస్టమ్ క్లియరెన్స్ అంటే ఏంటి? క్లియరెన్స్ ఏం క్లియర్ చేస్తున్నాము? ఒక గూడ్స్ని వెరిఫై చేసి అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని సర్టిఫై చేసి మనం అంటే అన్నీ కరెక్ట్గా ఉన్నాయని చెప్పి మనం డాక్యుమెంట్ ఇచ్చేదాన్ని డాక్యుమెంట్ ఈజ్ ఇష్యూడ్ బై ద కస్టమ్ అథారిటీ. సో మనం డాక్యుమెంట్ ఇచ్చేదాన్ని కస్టమ్స్ క్లియరెన్స్ అంటాం. అంటే ఇది ఎక్కడ వస్తుంది? ఎక్స్పోర్ట్స్ చేసేటప్పుడు, ఇంపోర్ట్స్ చేసేటప్పుడు మనం వెరిఫై చేసే దగ్గర వస్తుంది అన్నమాట. సో ఇప్పుడేంటి? కస్టమ్ క్లియరెన్స్ ఆఫ్ ఇంపోర్టెడ్ గూడ్స్. ఏమేమి కస్టమ్ క్లియరెన్స్ అంటే ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి ఇంపోర్టెడ్ గూడ్స్కి, ఆ ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు చూద్దాం. ఎన్ని స్టెప్స్ ఉంటాయి దానికి. సో ఇంట్రడక్షన్. ఆల్ గూడ్స్ ఇంపోర్టెడ్ ఇంటూ ఇండియా have to pass through the procedures of customs for proper examination, appraisal, assignment and evaluation. సో మనం ఏమైనా ఇంపోర్టెడ్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఆ ప్రొసీజర్ అన్నిటిని మనం ఫాలో అవ్వాలన్నమాట. ఆ గూడ్స్ ఎగ్జామినేషన్, అసైన్మెంట్స్, ఎవాల్యూషన్ ఇవన్నీ చేసుకోవాలన్నమాట. సో this helps the custom authorities to charge the proper tax and also check the goods against the illegal import. Also, it is important to note that no import is allowed in India if the importer does not have the IEC number issued by the DGFI. There is no requirements of IEC number is the goods are imported for the personal use.
సో ఫ్రెండ్స్, దీని మీనింగ్ ఏంటంటే ఏమన్నా ఇల్లీగల్ గూడ్స్ మనం ఇంపోర్ట్ చేసుకున్నా, సో ఇన్ని ఎగ్జామినేషన్స్ అనేవి మనం ఆ గూడ్స్కి సర్టిఫై ఇచ్చి డాక్యుమెంట్స్ ఇచ్చి ఆ ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా ఆ గూడ్స్కి అనేవి వెరిఫై చేసుకుంటూ ఉండాలి. సో ఆ వెరిఫై ఎవరు చేస్తారు? కస్టమ్స్ అథారిటీస్ అనేవి చేస్తుంది. సో కస్టమ్స్ అథారిటీస్ చేసి మనకి ఈ గూడ్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి అని చెప్పి మనకి ఒక డాక్యుమెంట్ ఆర్ ఏదన్నా నోట్ ఇస్తుంది. సో ఇల్లీగల్ ఇంపోర్ట్స్ అంటే అది ఎందుకు చెక్ చేసిద్ది? ట్యాక్స్ వేయటానికి. అండ్ ఇల్లీగల్ ఇంపోర్ట్స్ ఏమన్నా జరుగుతున్నాయా, ఈ గూడ్స్కి ఎంత ట్యాక్స్ అండ్ ఇల్లీగల్ ఇంపోర్ట్స్ ఏమన్నా జరుగుతున్నాయా అని తెలుసుకోవడం కోసం. కొన్ని ఏంటంటే if the importer does not have the IEC నెంబర్, సో IEC నెంబర్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటారు. ఇష్యూడ్ బై, ఎవరు ఇష్యూ చేస్తారు? డీజీఎఫ్టీ ఏమి ఇష్యూ చేసిద్ది? ఐఈసీ నెంబర్ అనే దాన్ని ఇష్యూ చేసిద్ది అనమాట. సో ఆ నెంబర్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేవా అని వెరిఫై చేసుకుంటూ ఉంటారనమాట. సో ఆ గూడ్స్ అనే ఏంటి, మనం బల్క్గా బిజినెస్ చేద్దాము అనుకున్నప్పుడు మనకి ఐఈసీ నెంబర్ ఉండాలి. ఐఈసీ నెంబర్ ఎవరు ఇష్యూ చేస్తారు? డీజీఎఫ్టీ ఇష్యూ చేసిద్ది అనమాట. ఇక్కడ చూడండి, దెర్ ఈజ్ నో రిక్వైర్మెంట్ ఆఫ్ ఐఈసీ నెంబర్ ఇఫ్ ద గూడ్స్ ఆర్ ఇంపోర్టెడ్ ఫర్ ద పర్సనల్ యూస్. మన పర్సనల్ యూస్ కోసం మనం ఏమన్నా ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి గూడ్స్, అప్పుడు ఐఈసీ నెంబర్ అనేది అవసరం లేదు. సో ఐఈసీ నెంబర్ దేనికి కావాలి? మనం బిజినెస్ కోసం ఏమన్నా ఇంపోర్ట్ చేస్తున్నాం, అప్పుడు ఐఈసీ నెంబర్ అనేది పక్కా కావాలి. సో మనం ఏమైనా పర్సనల్గా ఇండివిజువల్గా మనం ఏమైనా ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పుడు ఐఈసీ నెంబర్ అవసరం లేదు. అండ్ దీని యొక్క స్టెప్స్ అనమాట. ఇంపోర్ట్ ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి బిల్ ఆఫ్ ఎంట్రీ. అసలు బిల్ ఆఫ్ ఎంట్రీ అంటే ఏంటి, దాంట్లో ఏం డాక్యుమెంట్స్ కావాలి అనేది చూద్దాం. ఏ బిల్ ఆఫ్ ఎంట్రీ ఆల్సో నౌన్ యాజ్ షిప్మెంట్ బిల్, అంటే బిల్ ఆఫ్ ఎంట్రీని షిప్మెంట్ బిల్ అని కూడా అంటాం. is a statement of the nature and value of goods to be imported or exported, prepared by the shipper and presented to custom house. సో ఎవరు ప్రిపేర్ చేస్తారు? షిప్పర్ అనేవారు ప్రిపేర్ చేస్తారు. ప్రెజెంటెడ్ టు ద కస్టమ్ హౌస్కి ప్రజెంట్ ఇస్తాం. సో ద ఇంపోర్టర్ క్లియరింగ్ ద గూడ్స్ ఫర్ డొమెస్టిక్ కన్జంప్షన్ హ్యాస్ టు file bill of entry in 4 copies. అంటే ఏంటి? ఫైల్ చేయాలన్నమాట. ఫైల్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఇన్ 4 కాపీస్ ఫైల్ చేయాలి. ఒరిజినల్ అండ్ డూప్లికేట్ ఆర్ ఫర్ కస్టమ్స్. సో ఒరిజినల్ డూప్లికేట్ ఎవరికి ఇవ్వాలి? కస్టమ్స్కి ఇవ్వాలి. 3rd కాపీ ఫర్ ద ఇంపోర్టర్ అండ్ ద 4th కాపీ ఈజ్ మెంట్ ఫర్ ద బ్యాంక్ ఫర్ మేకింగ్ రిమిటెన్సెస్. సో అంటే ఏంటి? చెల్లింపులు. సో మనం ఏ కాపీ ఎవరెవరికి ఇస్తున్నామంటే, ఫస్ట్ అంటే ఒరిజినల్ కాపీ, డూప్లికేట్ కాపీ ఎవరికి ఇస్తాం? కస్టమ్స్కి ఇస్తాం. 3rd కాపీ వచ్చేటప్పటికి ఇంపోర్టర్కి ఇస్తాం. అండ్ 4th కాపీ వచ్చేటప్పటికి బ్యాంకర్కి ఇస్తాం. ఏం కాపీస్ ఇస్తాం మనం? క్లియరింగ్ ద గూడ్స్ ఫర్ డొమెస్టిక్ consumption has to file bill of entry. సో ఈ కాపీని మనం ఈ 4 కాపీస్ వీళ్ళకి ఇస్తామన్నమాట. సో నెక్స్ట్ పాయింట్కి వచ్చేది, ఇఫ్ ద గూడ్స్ ఆర్ క్లియర్డ్ త్రూ ద ఈడిఐ సిస్టమ్, అంటే గూడ్స్ అనేవి క్లియర్ అయినాయి ఏ సిస్టమ్ ద్వారా? ఈడిఐ సిస్టమ్. నో ఫార్మల్ బిల్ ఆఫ్ ఎంట్రీ is filed as it is generated in the computer system, but the importer is required to file a cargo declaration having prescribed particulars required for processing of the entry for customs clearance. సో ఏంటంటే మనం కస్టమ్ క్లియరెన్స్ చేసేటప్పుడు కొన్ని ఫార్మాలిటీస్ అనేవి ఉంటాయి పర్టిక్యులర్గా. ఆ పర్టిక్యులర్ ఫార్మాలిటీస్ అనేవి ప్రాసెసింగ్
ఆఫ్ ద ఎంట్రీ ఫర్ కస్టమ్ క్లియరెన్స్. సో ఆ ఫార్మాలిటీస్ అనేవి మనం పాటించాలి. ఏమేమి డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలి, సో ఏమేమి రిక్వైర్ అవుతాయి. సో త్రూ ద ఈడిఐ సిస్టమ్ ఏంటంటే క్లియర్డ్ త్రూ ద ఈడిఐ సిస్టమ్. మన గూడ్స్ అనేవి క్లియర్ అయిపోయినాయి ఈడిఐ సిస్టమ్ ద్వారా. సో నో ఫార్మర్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఈజ్ ఫైల్డ్ అంటే ఫార్మర్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఈజ్ ఫైల్డ్ అంటే ఫైల్ అవ్వలేదు. యాజ్ ఇట్ ఈజ్ ఏ జనరేటెడ్ ఇన్ ద కంప్యూటర్ సిస్టమ్ బట్ ద ఇంపోర్టర్ ఈజ్ రిక్వైర్డ్ టు అంటే ఎవరికి ఇంపోర్టర్కి రిక్వైర్డ్ అనమాట. ఏంటిది ఫైల్ ఏ కార్గో డిక్లరేషన్ హ్యావింగ్ ప్రిస్క్రైబ్డ్ పర్టికులర్లీ రిక్వైర్డ్ ఫర్ ప్రాసెసింగ్ ఆఫ్ ద ఎంట్రీ ఫర్ కస్టమ్ క్లియరెన్స్. సో ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్స్ ఏమేమి డాక్యుమెంట్స్ అనేవి దీనికి కావాలి. సో ఆ డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాం. సో ఫ్రెండ్స్, డాక్యుమెంట్స్ ఆర్ ఆల్సో జనరల్లీ రిక్వైర్డ్. సో ఇన్ని డాక్యుమెంట్స్ అనేవి రిక్వైర్డ్ కావాలి, ఇన్ని డాక్యుమెంట్స్ ఉండాలి. సో ఇవన్నీ డాక్యుమెంట్స్ ఉండాలి. నేను ఈ డాక్యుమెంట్స్ అన్నీ సో ఈ డాక్యుమెంట్స్ దేంట్లో ఉండాలి? బిల్ ఆఫ్ ఎంట్రీలో ఉండాలి. సో ఏంటి? సైన్డ్ ఇన్వాయిస్ అంటే ఏంటి? ఆ గూడ్స్ ఒక్క ఇన్వాయిస్ నోట్ అనేది ఉండాలి. ప్యాకింగ్ లిస్ట్ ఏమేమి ప్యాక్ చేశారు ఏంటి అనే లిస్ట్ అనేది ఉండాలి కదా. సో అలాగే ఇంపోర్టర్ డిక్లరేషన్, సో ఇవన్నీ అనమాట. లైసెన్స్, లెటర్ ఆఫ్ క్రెడిట్, బ్యాంక్ డ్రాఫ్ట్, ఏమన్నా బ్యాంక్ డ్రాఫ్ట్స్ ఉన్నా, సో లెటర్ ఆఫ్ క్రెడిట్, ఇన్సూరెన్స్ డాక్యుమెంట్. సో ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ కూడా ఇంపార్టెంట్ లైసెన్స్, ఇంపోర్ట్ లైసెన్స్ అనమాట. సో ఇంపోర్ట్ లైసెన్స్ ఇలాంటి డాక్యుమెంట్స్ అన్నీ కంపల్సరీగా ఉండాలి. సో ఇవన్నీ కంపల్సరీగా ఉండాలి. లాస్ట్ వన్ వచ్చేటప్పటికి నో కమిషన్ డిక్లరేషన్. సో ఇవన్నీ డాక్యుమెంట్స్ జనరల్గా రిక్వైర్డ్ అనమాట. ఇవన్నీ డాక్యుమెంట్స్ జనరల్గా ఉండాల్సిన డాక్యుమెంట్స్ అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇట్స్ లెంతీ అయిపోద్ది వీడియో అనేది. సో నేను అందుకని జస్ట్ చూపిస్తున్నాను. ఇవన్నీ డాక్యుమెంట్స్ అనేవి బిల్ ఆఫ్ ఎంట్రీలో ఉండాలి. సో నెక్స్ట్ స్టెప్కి ఇది ఫస్ట్ స్టెప్, బిల్ ఆఫ్ ఎంట్రీ అనేది. ద నెక్స్ట్ స్టెప్ చూద్దాం. సెకండ్ ఫ్రెండ్స్ వచ్చి అమైన్మెంట్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎంట్రీ. సో అమైన్మెంట్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎంట్రీలో ఏముంటుందో చూద్దాం. వెన్ ఎవర్ మిస్టేక్స్ ఆర్ నోటీస్డ్ ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ డాక్యుమెంట్స్, అమైన్మెంట్ టు ద బిల్ ఆఫ్ ఎంట్రీ ఈజ్ క్యారీడ్ అవుట్ విత్ ద అప్రూవల్ ఆఫ్ ఆర్ అసిస్టెంట్ కమిషనర్. అంటే ఏంటంటే మనకి ఏమైనా మిస్టేక్స్ అనేవి నోటీస్లో ఉన్నాయి అనుకోండి, డాక్యుమెంట్స్లో ఉన్నాయి అనుకోండి. మిస్టేక్స్ ఆర్ నోటీస్డ్ ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ సబ్మిషన్ చేసేసాక మనకి ఏమైనా మిస్టేక్స్ అనేవి రెక్టిఫై అయినాయి అనుకోండి. అప్పుడు ఏంటి? క్యారీడ్ అవుట్ విత్ ద అప్రూవల్ ఆఫ్ డిప్యూటీ ఆర్ అసిస్టెంట్ కమిషనర్. సో వీళ్ళ దగ్గరికి వెళ్తుంది అనమాట డాక్యుమెంట్ అనేది. సో థర్డ్ వన్ ఏంటి? గ్రీన్ ఛానల్ ఫెసిలిటీ ఏంటి చూద్దాం. సమ్ మేజర్ ఇంపోర్టర్స్ హ్యావ్ బీన్ గివెన్ ద గ్రీన్ ఛానల్ క్లియరెన్స్ ఫెసిలిటీ. సో ఏంటంటే అన్నిటికీ అవసరం లేదు ఇది. సమ్ మేజర్ ఇంపోర్టర్స్కి అనమాట ఈ గ్రీన్ ఛానల్ ఫెసిలిటీ అనేది. సో ఇట్ మీన్స్ క్లియరెన్స్ ఆఫ్ goods is done without routine examination of the goods. They have to make a declaration in the declaration form at the time of filling of bill of entry. So ఏంటంటే రొటీన్ ఎగ్జామ్ అంటే ఏంటి? డూ వితౌట్ అంటే ఏంటి? క్లియరెన్స్ ఆఫ్ ద గూడ్స్ ఈజ్ డన్ వితౌట్ రొటీన్ ఎగ్జామినేషన్. అంటే రొటీన్గా ఎగ్జామినేషన్ అనేది అవసరం లేకుండా ఏం చేయాలంటే దే హ్యావ్ టు మేక్ ఏ డిక్లరేషన్ విత్ ద డిక్లరేషన్ ఫామ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఫిల్లింగ్ ఆఫ్. అంటే
ఆ టైం అంటే ఎప్పుడు ఫిల్లింగ్ ఆఫ్ ద బిల్ ఆఫ్ ఎంటిటీ మనం చేసేటప్పుడే ఆ డిక్లరేషన్ ఫామ్ అనేది మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. The appraisement is done as per normal procedure, except that there would be no physical examination of the goods. అంటే ఈ ప్రొసీజర్ అనేది నార్మల్గానే ఉంటుంది. ఏంటంటే నో ఫిజికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద గూడ్స్. సో ఫిజికల్ ఎగ్జామినేషన్ అనేది ఉండదు. సో పేమెంట్ ఆఫ్ డ్యూటీ, పేమెంట్లోనే ఉంది, పేమెంట్ చేయాలి అని చెప్పి. ఇది ఫోర్త్ స్టెప్ అన్నమాట. ఇక్కడ ఇంపోర్ట్ డ్యూటీ మే బి పెయిడ్ ఇన్ ద డిజిగ్నేటెడ్ బ్యాంక్. అంటే సో డెసిగ్నేట్ బ్యాంక్ ఆర్ త్రూ టీఆర్సీ చలానాస్. అంటే ఈ చలానాస్ ద్వారా అయినా పే చేయొచ్చు, లేకపోతే బ్యాంక్ ద్వారా అయినా మనం పే చేయొచ్చు. డిఫరెంట్ కస్టమ్ హౌసెస్ హ్యావ్ authorized different banks for payment of duty and is necessary to check the name of the bank and the branch before depositing the duty. సో మనం ఏం చేయాలంటే ఆ మనీ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఆ పేమెంట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఏ బ్యాంక్ నుంచి వచ్చింది అనేది వెరిఫై చేసుకోవాలన్నమాట. ఇట్ ఈజ్ నెససరీ అనమాట. ఈజ్ నెససరీ టు చెక్ అంటే పర్టికులర్గా మనం చెక్ చేసుకోవాలి. సో ఎప్పుడు బిఫోర్ డిపాజిటింగ్ ద డ్యూటీ అంటే సో మనం డ్యూటీని అసైన్ చేసే ముందే మనం డిపాజిట్ చేసే ముందే మనం చెక్ చేసుకోవాలి ఏ బ్రాంచ్ నుంచి వచ్చింది, ఏ బ్యాంక్ నుంచి వచ్చింది ఆ మనీ అనేది, లేకపోతే ఆ చలాన్ అనేది. సో ఇది అనమాట. సో నెక్స్ట్ వన్ ఫిఫ్త్ స్టెప్ వచ్చేటప్పటికి ప్రియార్ ఎంటిటీ ఫర్ షిప్పింగ్ బిల్. సో షిప్పింగ్ బిల్ అనమాట ఇది. For faster clearance of the goods. For faster clearance for the goods has been provision has in section 46 of the Act. 46. ఈ యాక్ట్ అంటే అనేది ఇది సెక్షన్ 46 ఆఫ్ ద యాక్ట్ అనేది ఉంటుంది. సో ఏంటి ఫర్ ఫాస్టర్ క్లియరెన్స్ ఆఫ్ ద గూడ్స్. సో షిప్ బిల్ provision have been made in section 46 of the Act to allow filing of bill of entry prior to arrival of goods. This bill of entry is valid if vessel or aircraft carrying the goods arrive within 30 days from the date of presentation of bill of entry. 30 days. సో 30 days లోపల గూడ్స్ అనేవి అరైవ్ అవుతాయి. సో దిస్ అనమాట ప్రజెంటేషన్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎంట్రీ. సో ఆ బిల్ ఆఫ్ ఎంట్రీ బేస్ చేసుకుని ఆ 30 days లోపల ఆ గూడ్స్ అనేవి అరైవ్ అవుతాయి. సో నెక్స్ట్ వన్ వచ్చి సిక్స్త్ అనమాట. సిక్స్త్ స్టెప్ వచ్చేటప్పటికి స్పెషలైజ్డ్ స్కీమ్స్. ఏమేమి స్కీమ్స్ అనేవి ఉన్నాయి దీంట్లో. ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ అండర్ స్పెషలైజ్డ్ స్కీమ్స్ సచ్ యాజ్ DEEC and EOU etc. is required to execute bonds with the custom authority. సో ఏంటంటే ఈ ఎగ్జిక్యూట్ చేస్తాయి. ఏమేం బాండ్స్ అనే ఎగ్జిక్యూట్ చేస్తాయి. DEEC అండ్ EOU etc. are required to execute bonds with the కస్టమ్స్ అథారిటీ. ఈ స్కీమ్స్ అనేవి సో ఎక్సెట్రా అనమాట. ఇంకా కొన్ని స్కీమ్స్ అనేవి ఉన్నాయి. ఇన్ కేస్ ఫెయిల్యూర్ ఆఫ్ బాండ్ అంటే ఈ బాండ్ కనుక ఫెయిల్యూర్ అయితే ఇంపోర్టర్ ఈజ్ రిక్వైర్డ్ టు పే ద డ్యూటీ లివెబుల్ ఆన్ దోస్ గూడ్స్. అంటే ఆ గూడ్స్కి సంబంధించిన లివెబుల్ పే చేయాలి. The amount of bond would be equal to the amount of duty. So amount of bond is equal to the amount of duty livable anamata on the imported goods. The bank guarantee is also required along with the bond. However, the amount of bank guarantee depends upon the statement of the importer, like Superstar trading house etc.
సో ఇలాంటి అనమాట సూపర్ స్టార్ ట్రేడింగ్ హౌస్ ఆర్ ట్రేడింగ్ హౌస్ ఎక్సెట్రా. అంటే ఆ బ్యాంక్ గ్యారంటీ ఒక స్టేట్మెంట్ కూడా చూస్తారనమాట ఇంపోర్టర్ లైక్ అనమాట. సో ఏంటంటే ఈ డిఫరెంట్ స్కీమ్స్ అనేవి, ఒక స్కీమ్ కనుక ఫెయిల్యూర్ అవుతే, ఆ స్కీమ్ ఫెయిల్యూర్ అవుతే ఏం చేయాలంటే ఇంపోర్టర్ ఈజ్ రిక్వైర్డ్ టు పే ద డ్యూటీ లివెబుల్. సో ఆ డ్యూటీ యొక్క లివెబుల్ ఆన్ దీస్ గూడ్స్ అనమాట. సో ఇది ఈక్వల్ టు ద, అంటే బాండ్ ఈక్వల్ టు ద డ్యూటీ లివెబుల్ ఆన్ ద ఇంపోర్టెడ్ గూడ్స్ అనమాట. సో ఇలాంటి అని పే చేయాలన్నమాట ఆ స్కీమ్స్ అనేవి ఫెయిల్ అవుతాయి. సో ద లాస్ట్ అనమాట 7th స్టెప్, బిల్ ఆఫ్ ఎంట్రీ ఫర్ బాండ్. వేర్ హౌసింగ్ అనమాట. ఏంటి, ఏ సపరేట్ ఫార్మ్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఈజ్ యూజ్డ్ ఫర్ క్లియరెన్స్ ఆఫ్ గూడ్స్ ఫర్ వేర్ హౌసింగ్. అసైన్మెంట్ ఆఫ్ దిస్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఈజ్ డన్ in the same manner as the normal bill of entry, and then the duty payable is determined. So these are the 7 steps for custom clearance. సో కస్టమ్ క్లియరెన్స్ దేనికి, కస్టమ్ క్లియరెన్స్ ఇంపోర్టెడ్ గూడ్స్కి 7 స్టెప్స్ ఆర్ 7 ప్రొసీజర్స్ ఆఫ్ కస్టమ్ క్లియరెన్స్ అనమాట. మనం ఎప్పుడైనా ఇంపోర్టెడ్ గూడ్స్ తెచ్చుకోవాలి అనుకుంటే, ఇంపోర్ట్ చేసుకోవాలి అనుకుంటే, సో ఈ 7 స్టెప్స్ అనేవి మనం ఫాలో అవ్వాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్ పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ఎండ్ and keep smiling.